5:30. Stay until the morning, then I carry on and live my hollow life. Got a ticket to nowhere. సో ఇలాగా లోగోని మనం ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకైతే ప్రాక్టీస్ అవ్వడానికి goodbrief.io అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు లోగో డిఫరెంట్ ఇండస్ట్రీలో ఎలా క్రియేట్ చేయాలి అనేది చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ రిలేటెడ్ లోగో క్రియేట్ చేద్దామని అనుకుంటున్నా. మీరు జనరేట్ చేస్తే ఐడియాస్ మీకు వస్తాయి. లేక్ కిచెన్ ఇమేజ్లా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే మెయిన్ ఎలిమెంట్స్ ఏ అవుతున్నాయో నేను అది చూస్తాను. అండ్ అవైలబుల్ ఇన్ స్టోర్స్ వరల్డ్ వైడ్. ఇలాగా కొంచెం జాబ్ డిస్క్రిప్షన్ అండ్ కంపెనీ గురించి చాలా చూపిస్తుంది. డెడ్ లైన్ కూడా 3 days అని ఇలా ఇస్తుంది. జస్ట్ ప్రాక్టీస్ కొరకు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. పిక్సెల్స్లో మార్చుకొని జస్ట్ 2000 పిక్సెల్ అయితే తీసుకుంటున్నా. ఇది RGB కాబట్టి RGB తీసుకుంటున్నా. మనకు ఒక బోర్డ్ కావాలి కాబట్టి ఇది అవసరం లేదు. నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నా. సో మనం ఈజీగా అర్థమవుతుంది. నేను ఏ షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నానో మీకు కింద కీప్యాడ్లో మీకు కనబడుతుంది. జస్ట్ మనం దీన్ని చూద్దాం. లేక్ కిచెన్ అని చెప్పేసి మనం టైప్ చేసుకున్నాం. మేజర్లీ ఇక్కడ మనకైతే నేమ్ అయితే ఇది రష్యన్ స్నాక్స్. ఇవి టార్గెట్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ ప్రోడక్ట్ అని చెప్పేసి టాప్ చెఫ్స్ అనేది కూడా వచ్చింది. నెక్స్ట్ స్టోర్స్ రిలేటెడ్గా అంటే స్టోర్స్కి యూజ్ చేస్తాం లోగోని. ప్లస్ ఇది ఆడియన్స్ మాత్రం టార్గెట్ ఆడియన్స్ అయితే ఎవరు అడల్ట్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెన్స్ ఆఫ్ ఫేమ్ అండ్ సేమ్ టైం బీయింగ్ ఫ్రెష్. ఇది కూడా మనం ఒక కీవర్డ్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ మనకి క్లయింట్ ఎవరన్నా ఏదైనా చెప్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలనేది దీన్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. ఇది చూడండి. నెక్స్ట్ యూ మస్ట్ క్రియేట్ లోగో యూజింగ్ ఇన్ఫర్మేషన్ గివ్ ఇన్ ది బ్రీఫ్ అనమాట ఇన్ దిస్ ఫ్రేమ్. నెక్స్ట్ ది వుడ్ బి ప్రిఫర్ అండ్ అబ్స్ట్రాక్ట్ లోగో. చూడండి వాళ్ళు అబ్స్ట్రాక్ట్ టైప్ కావాలని లోగో మార్క్ అడిగారు. ఐ మీన్ జస్ట్ ఇది కలర్ కూడా ఇచ్చారు చూడండి, కలర్ గ్రే. ద లోగో యూజ్ టు బి ఆన్ ది కంపెనీ వెబ్సైట్లో యూజ్ చేస్తారు. అది ప్లేసింగ్ కూడా మీకు ఇంపార్టెంట్ అన్నమాట. లోగో క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ మీరు కన్సిడర్ చేయాలి. ఈ కీవర్డ్స్ని మనం దీన్ని బట్టి మనం ఎలా ఉంటుంది అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. అబ్స్ట్రాక్ట్ లోగో మనకు చూసుకోవాలి. LK అని చెప్పేసి లేక్ కిచెన్, దాంట్లో చెఫ్ వచ్చి రావచ్చు. మనం రిఫరెన్స్ చూడవచ్చు అనమాట. స్నాక్స్ కంపెనీ అనమాట. మనం రిఫరెన్స్గా ఏదో ఒక ఇమేజ్ ఎలా ఉంటున్నాయి, ఈ కాంపిటీటర్స్ ఎలా వాడుతున్నారు, దాన్ని బట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇమేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కువగా రష్యన్ ఫుడ్స్ ఎలా ఉంటాయి. ఫేమస్ సుస్కీ అండ్ బరాకీ అని చెప్పేసి రష్యన్ స్నాక్స్ యూజ్ చేస్తారు అనుకుంటా. కొన్ని అయితే అట్లా చూపిస్తున్నారు. మీకైతే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇది క్రియేటివిటీ బట్టి మీ ఇమాజినేషన్ బట్టి ఉంటుంది. మనం కొడదాం ఫేమస్ రష్యన్స్ ఫుడ్ స్నాక్స్. సో పేర్లు అయితే కొన్ని వస్తాయి కదా, మనం ఇక్కడ చూద్దాం. మెయిన్గా ఏంటంటే ఇదేంటో అది ఉంది స్నాక్స్ కింద, కుకీస్ అండ్ ఫెల్మనీ లైక్ మోమోస్ లాగా ఉన్నాయి. దెన్ ఇది వచ్చేసి క్యావియర్ అంట. సో మనం బేస్ చేసుకుని ఇలాంటివి కూడా చెక్ చేసుకోవచ్చు మనం. నేనైతే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో మన కంపెనీ నేమ్ అయితే లేక్ కిచెన్. ఇది నేను ఎలా క్రియేట్ చేస్తానో లోగోస్ మీకు చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా ఇలానే క్రియేట్ చేయాలని లేదు. మీ ఇమాజినేషన్ క్రియేటివిటీ బట్టి మీకు నచ్చినట్టుగా క్రియేట్ చేయొచ్చు. సో బేసిక్గా అయితే నేను కిచెన్
ఫాంట్స్ ఫర్ లోగో ఇలా టైప్ చేస్తే మనకి కొన్ని వస్తున్నాయి. చూద్దాం ఎట్లా డిఫరెంట్గా మనకి దొరుకుతాయి అనేది. సో చూడండి, రెఫరెన్స్గా ఇలా కనబడుతున్నాయి. ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు. ఇమేజెస్లోనే కాదు, జస్ట్ ఇక మన ఫ్రీ వెబ్సైట్ ఫాంట్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. కిచెన్, హోమ్, డెలీషియస్ ఇలా కొన్ని ఉన్నాయి. సో మనం ఇమేజెస్లో కూడా చూద్దాం ద బెస్ట్ ఫాంట్ ఏమైనా దొరుకుతుందో లేదో, మనం చూసింగ్ క్రియేటివ్ ఫాంట్స్ ఎలా ఉన్నాయి అనేది. సో సాన్స్ సెరిఫ్ అయితే మనం సాధారణంగా ఇది యూజ్ చేస్తాం. సో నేనైతే సాన్స్ సెరిఫ్ అయితే తీసుకుంటా. సాన్స్ సెరిఫ్ ఫాంట్స్ అంటే మీకు కనబడతాయి ఆల్రెడీ. రెగ్యులర్ నేనైతే సోర్స్ సాన్స్ వేరియబుల్ అనేది ఈ లేక్ కిచెన్ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో మనకు టార్గెట్ ఏంటంటే రష్యన్ స్నాక్స్ అండ్ ప్రోడక్ట్ చెఫ్స్ రిలేటెడ్గా ఉండాలి. ప్లస్ టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే అడల్ట్. సో ఇది అబ్స్ట్రాక్ట్ లోగో మార్క్ కావాలి. అబ్స్ట్రాక్ట్ అని కొడితే కొన్ని వస్తాయి చూడండి. ఇవి అబ్స్ట్రాక్ట్ అనమాట. వెక్టర్ బేస్డ్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. చాలా వరకు మీరు రెఫరెన్స్ కింద చేసుకోవచ్చు. కిచెన్ పోర్టల్ అని చెప్పేసి సింబల్స్తో కూడా పెట్టారు. దీస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ అనమాట. నేనైతే బేసిక్ ఈ టైప్లో రెఫరెన్స్ తీసుకుంటాను. సో ఫ్రీ ఫ్లాట్ ఐకాన్ అని చెప్పేసి కిచెన్ ఐకాన్స్ దొరుకుతాయి. ఇది ఐకాన్ వెబ్సైట్ అనమాట. మీకు ఈ ఐకాన్స్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం క్రియేట్ చేద్దాం. నేనైతే ఫాంట్ అయితే అది వాడాను. ఇందులోనే LK అనేది అబ్స్ట్రాక్ట్గా కావాలి కిచెన్ స్టైల్లో. సో మీకు ఐడియాస్ ఎలా వస్తున్నాయి అనేది మీ క్రియేటివిటీ మైండ్ బట్టి ఉంటుంది. సో ఇది అబ్స్ట్రాక్ట్ మార్క్ కాబట్టి Ctrl+Shift+O నొక్కితే అవుట్లైన్స్ క్రియేట్ అవుతాయి. లేదా రైట్ క్లిక్ ఇస్తే మీరు క్రియేట్ అవుట్లైన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. దీనైతే నేను అన్గ్రూప్ చేస్తున్నా. లేక్ కిచెన్ అని చెప్పేసి ఉంది కదా. సో మనం ఏం క్రియేట్ చేయొచ్చు, లైన్ ఆర్ట్ లాగా క్రియేట్ చేయొచ్చు. అయితే స్ట్రోక్ పెంచుతున్నా. Ctrl+D నొక్కితే మీరు డూప్లికేట్ అవుతుంది. 1 2 3 4 5 6. సో దీన్ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎఫెక్ట్లోకి వెళ్ళి డిస్టార్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఒకటి ఉంటుంది. జిగ్జాగ్లోకి వెళ్తున్నాం. ఇదైతే స్మూత్ పెడుతున్నా ఎందుకంటే లేక్ రిలేటెడ్ కాబట్టి. సో ఎంత బెండ్ కావాలో అంతవరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో లేక్ అంటే మనకు కీవర్డ్స్ కొన్ని ఉంటాయి. మీరు లేక్ అంటే ఏంటి, కిచెన్ అంటే ఏంటి, ఏం రిలేటెడ్బుల్గా ఐటమ్స్ వస్తాయి, అవి క్రియేట్ చేయొచ్చు. నేనైతే బేసిక్గా ఇది క్రియేట్ చేశాను. సో లోగో మార్క్ అనేది డిఫరెంట్గా ఉండాలి. మీరు ఎలా క్రియేట్ చేయాలి, దేన్ని బట్టి ఎలా వస్తుంది అనేది అది మీ మైండ్ బట్టి ఉంటుంది.
నేనైతే బేసిక్ చెప్తున్నా, మీ క్రియేటివిటీ బట్టి ఇంకా ఇంట్రెస్ట్గా క్రియేట్ చేయొచ్చు. Got a ticket to nowhere. Come and fly away with me tonight. Can you stay till the morning? Can you tell me that everything's alright? Lose my mind and I'm falling for you. I can't help but be in need of us two. Got a ticket to nowhere. When the fighting is over, it goes on and on and on and on, on and on and on. It goes on and on and on and on, on and on and on. In your eyes, on your body. You don't have to tell me you don't care. I just need you to hold me. I just need you to show me anything. Lose my mind and I'm falling for you. I can't help but be in need of us two. Got a ticket to nowhere. When the fighting is over, it goes on and on and on and on, on and on and on. It goes on and on and on and on, on and on and on. It goes. మనకి ఇంకా ఏంటి, స్టోర్స్కి రిలేటెడ్గా యూజ్ చేసేయచ్చు మెయిన్ ప్రోడక్ట్ని. ఫ్రెష్గా ఉండాలి అంటే మనం లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇందాక వెబ్సైట్ చెప్పాను కదా, స్నాక్స్ కాబట్టి Got a ticket to nowhere. మనకి ఎట్లాంటి ఐటమ్స్ యాడ్ చేయొచ్చు చెక్ చేసుకోవచ్చు. బైట్ కుకీ అని చెప్పేసి ఒక టైప్ చేద్దాం. యా, చేసారా? ఇక్కడ రెఫరెన్స్గా ఇలా చూడండి, ఇలా కొరికినట్టు ఉంది కాబట్టి ఇది మనం దీన్ని అలానే చేద్దాం. సో దీన్ని బైట్ చేసినట్టు మనం క్రియేట్ చేద్దాం. ఈ కీలో రెండు కనపడాలి కాబట్టి ఇలా ఇద్దాం. బైట్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా. సో సెలెక్ట్ చేసి షిఫ్ట్ M అయితే ప్రెస్ చేశాను. ఆ ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి మనం చిన్న చిన్న పార్టికల్స్ కూడా పెడదాం. Us two. Got a ticket to nowhere. When the fighting is over, it goes on and on and on and on, on and on and on. It goes on and on and on and on, on and on and on. It goes. బేసిక్గా అయితే నేను సింపుల్ లోగో క్రియేట్ చేశాను. ఇది మీరు క్రియేటివిటీ బట్టి చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కలర్స్ వాళ్ళు గ్రే కలర్ వాడతారని చెప్పారు. మనం ఏంది ట్రెండింగ్ కలర్స్లోకి వెళ్ళి coolers.co ఇది కలర్ ప్యాలెట్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి మనం గ్రే కలర్ ప్యాలెట్ని అయితే చూస్ చేసుకుందాం. ఇది గ్రే, ఆల్రెడీ ఇలస్ట్రేటర్లో ఉంటుంది. కలర్ ప్యాలెట్ వెళ్తే చూడండి ఇక్కడ గ్రే కనిపిస్తుంది కదా. సో మనం అయితే అప్లై చేద్దాం.
ఇంకా డార్క్ వెళ్తే బాగుంటుంది. మీది గ్రే. ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే, ఇది అంత క్రియేటివిటీగా లేదు నాకు తెలుసు. బట్ కాకపోతే లోగో బేసిక్గా ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చెప్తున్నాను అనమాట. చూసారా, సింపుల్గా ఈ విధంగా మనం లోగో క్రియేట్ చేయొచ్చు. మీరు ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకొని బాగా ఆలోచించి క్రియేటివిటీగా ఎంత విధిగా చేయొచ్చు అనేది చూడొచ్చు. ఈ స్పేస్ కూడా అడ్జస్ట్ చేయాలి. స్పెసిఫిక్ స్టెప్స్ అని ఉంటుంది, నేను 4 అయితే ఇస్తాను. ఫోర్ అయితే వచ్చినాయి కదా, అంటే లోగో బ్యాలెన్స్ ఎలా చేయాలని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట. దీన్నైతే మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసాను, గ్రూప్ చేద్దాం. ఎంత ఎగ్జాక్ట్ గ్యాప్లో ఉన్నదని చెప్పేసి ఇది ఒక్కొక్కలా చెప్తారు. నేను బేసిక్గా అయితే ఇలా చేస్తాను. ట్యాగ్ లైన్ ఏమన్నా వస్తే దీని కిందకి ఇట్లా ఈ విధంగా పెడతాను అనమాట. దీనికైతే ప్రస్తుతానికి ఏం ట్యాగ్ లైన్లు అయితే లేదు. సో మనకైతే ఒక మోడర్న్ అబ్స్ట్రాక్ట్ లోగో అయితే క్రియేట్ అయిపోయింది.